హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి స్వల్ప లాభాలు అయితే కనిపిస్తున్నవి. ఇక మానసిక ఆందోళనలతో కొంత చికాకు అనేది ఏర్పరుస్తుంది. ఈరోజు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు వాయిదా వేయడమే మంచిది. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఇక ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే చేపట్టిన పనులలో జాప్యం తప్పకపోవచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడతాయి. ఇక రుణాలు చేయవలసి రావచ్చు. పెద్దల పట్ల మర్యాదగా ప్రవర్తించండి. నోరు అదుపులో పెట్టుకోండి. అనవసరమైన వివాదాల్లో తలదూచకండి. నమ్మిన వారే మోసం చేసే అవకాశం ఉన్నందున ఇతరులపై ఆధారపడకండి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం, వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే ఎంతో మంచిది. ఒకవేళ పెట్టినా తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మీకు మేలు చేస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో వివాదాలు నెలకొనే అవకాశం కనబడుతున్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే విలువైన వస్తువులను కానివ్వండి, డాక్యుమెంట్స్ని కానివ్వండి పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తున్నందున వాటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ప్రయాణాలు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగవు. అలాగే బంధువులతో కొన్ని తగాదాలు మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించండి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్య వేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు కొంత మందగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడులు అనేవి తప్పకపోవచ్చు. అలాగే ఈరోజు వృషభ రాశి వారు దూరపు బంధువులను కలుసుకుంటారు. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి కొంత నిదానం పాటించవలసిన రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు సాధారణమైన ఫలితాలే ఈరోజు గోచరిస్తున్నవి. మహిళలకి కుటుంబ సభ్యుల నుండి విమర్శలు ఎదురవుతాయి. కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది.